రాష్ట్ర సమితి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. కానీ పరిస్థితి అంత సానుకూలంగా లేదు అని ఆ పార్టీ నేతల ప్రకటనల ద్వారానే తెలుస్తుంది. ఎవరేం చేసినా మేమే గెలుస్తాము అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మొద్దు అని వేడుకుంటున్నారు. వారి మాటల ద్వారానే తమ పరిస్థితి అంత గొప్పగా లేదు అన్న విషయం బయటకు తెలుస్తూనే ఉంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ అంత నాసిరకంగా ఏమీ పరిపాలించలేదు. అలాగూ అని చెప్పుకున్నంత గొప్పగా కూడా తెలంగాణను బంగారు తునక చేయలేదు. కానీ 10 ఏళ్ల పాటు ఉన్న ప్రజా వ్యతిరేకతను కంట్రోల్ చేసుకోవడంలో మాత్రం విఫలమైంది. ఎన్నికలకు ముందు ప్రధానంగా ఆ పార్టీ ఎదుర్కొంటున్న 6 సవాళ్ల విషయంలో చివరి క్షణంలో అయినా దృష్టి పెడితే మెరుగైన ఫలితం సాధించడానికి అవకాశం ఉండొచ్చు. రాజకీయాల్లో అభివృద్ధి అనేది సెకండరీ. అద్భుతంగా అభివృద్ధి చేశాము అని, కళ్ళు తిరిగిపోయేలా సంక్షేమం ఇచ్చాము అని ఎంతగా ప్రచారం చేసుకున్నా నిజంగా చేసుకున్న ఓటింగ్ ప్రయారిటీ అదే అవ్వాలి అన్న రూల్ రాజకీయాల్లో లేదు. నిజం చెప్పాలి అంటే అభివృద్ధి, సంక్షేమం ఓటింగ్ ప్రయారిటీల్లో లాస్ట్గా వస్తాయి. అధికారంలో ఉన్న ప్రయారిటీకి మొదటి సవాల్ అధికార వ్యతిరేకత. తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా రాజకీయం చేస్తున్న భారత రాష్ట్ర సమితికి ఒక్క అధికార వ్యతిరేకత నుంచే కాదు, మరో 5 అతి కీలకమైన సవాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఈ 6 అడ్డంకులను అధిగమిస్తే హ్యాట్రిక్ లభించే ఛాన్సులు ఉన్నాయి అని అనుకోవచ్చు. భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ముందు 2023 ఎన్నికల్లో ఉన్న మొట్టమొదటి సవాల్ 10 ఏళ్ల అధికార వ్యతిరేకత. రాజకీయాలు డైనమిక్గా మారిపోయాయి. ప్రజలు కూడా భిన్నంగా ఆలోచిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వంపై వేగంగా వ్యతిరేకత పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రజల ఓటింగ్ ప్రయారిటీలోనూ మార్పు వచ్చింది. చాలా వేగంగా ఓటర్లు అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. పైగా ప్రభుత్వాలు ఏం జరిగినా తమ ఘనతేనని మేదేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలు వైఫల్యాలు కూడా ప్రభుత్వ బాధ్యతే అనుకుంటున్నారు. తమ కష్టాలకు ప్రభుత్వమే కారణం అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి రాజకీయంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ మరోసారి పాజిటివ్ ఓటుతో అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాలి. బీఆర్ఎస్ ముందు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాల్ ఇదే. అందుకే బంగారు తెలంగాణ చేశామని, తెలంగాణ అభివృద్ధి చెందిపోయిందని ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజల కష్టాలు మాత్రం తీరేవి కావు. వాటికి తమకు సంబంధం లేదని అధికార పార్టీ నిరూపించగలగడమే అసలైన సవాల్. ప్రస్తుతం ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రయత్నాలు సఫలం అవుతున్నాయా లేదా అన్నదానిపై ఆ పార్టీలోనే సందేహాలు ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొంతమందిని సంతృప్తి పరుద్దామని చూసింది, కానీ మిగిలిన వారి అసంతృప్తిని పరిగణలోకి తీసుకోలేకపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి రెండో అతిపెద్ద సవాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. ప్రభుత్వంపై ఉండే అధికార వ్యతిరేకతకు తోడు ఎమ్మెల్యేల అధికార వ్యతిరేకత తోడైతే డబుల్ వ్యతిరేకతతో మొదటికే మోసం వస్తుంది. తెలంగాణ ఏర్పడినప్పుడు ఎవరు ఎమ్మెల్యేలుగా గెలిచారో గత ఎన్నికల్లోనూ వారికే కేసీఆర్ టికెట్లిచ్చారు. ఇప్పుడు మరోసారి వారికే ఇచ్చారు. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గత ఎన్నికల్లోనే తీవ్ర వ్యతిరేకత కనిపించింది. కానీ తెలంగాణ సెంటిమెంట్ గట్టెక్కించింది. ఈసారి ఆ వ్యతిరేకత రెట్టింపైంది. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు సొంత కేడర్లోనూ గ్రూపుల వల్ల అందరూ మద్దతిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇంటా బయట తమకు ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించుకుంటారు అన్నది అసలైన సవాల్. ఎక్కువ మంది అభ్యర్థిత్వం ప్రకటించినప్పటికీ ప్రచారం ప్రారంభించలేదు. దీనికి కారణం గెలవాలన్న కసి తగ్గిపోవడమే. కేసీఆర్ గెలిపిస్తారు అన్న నిర్లిప్తత, తమకు తప్ప ఎవరికీ ఓటేయరు అన్న ఓ అభిప్రాయం బలపడ్డమే కారణం. ఇలాంటివన్నీ వదిలించుకుంటే తప్ప మరో విజయం దిశగా ముందుకెళ్లడం కష్టం కావచ్చు. బీఆర్ఎస్ ముందున్న మూడో అతిపెద్ద సవాల్ క్యాడర్లో నిర్లిప్తత. అధికారంలో ఉన్న పార్టీకి ఉండే సమస్య నిర్లిప్తత. మళ్లీ మేమే గెలుస్తాం, అన్నీ మా చేతుల్లోనే ఉన్నాయన్న ఓ భావనకు వస్తారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో ఇలాంటి నిర్లిప్తత ఉంది. కేసీఆర్ తప్ప మరొకరు లేరు అన్న భావనలో మేమే గెలుస్తామన్నట్లుగా ఉన్నారు. అందుకే ఇటీవలి కాలంలో కేటీఆర్ ప్రచార సభల్లో జన సమీకరణపైన నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇలాంటివి నెగిటివ్ ప్రచారం జరగడానికి కారణం అవుతున్నాయి. 10 ఏళ్ల నుంచి వారే నేతలుగా ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం పెద్దగా ఎదగడం లేదు. కింది స్థాయి నేతలు కూడా ఎక్కడివారు అక్కడే అన్నట్లుగా ఉన్నారు. వీరందరూ నిరాశలో ఉన్నారు. కేడర్ ఓట్లేసేలా సానుభూతి పరుల్ని ప్రోత్సహించగలగాలి. అలాంటి పరిస్థితి లేకపోతే ఓటింగ్ శాతంపై ప్రభావం పడుతుంది. ఈ సవాల్ను అధిగమించాలంటే కేడర్లో చైతన్యం తెప్పించేందుకు ఊహించలేనంత వేగంగా చర్యలు చేపట్టాల్సి ఉంది.
బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఈసారి సవాళ్లు పెరిగాయి. వీటిని ఆ పార్టీ తక్షణం దిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం కనిపిస్తుందో లేదో స్పష్టత ఇంకా రావడం లేదు. భారత రాష్ట్ర సమితి అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా చేసిన తప్పిదం సెటిలర్ల సెంటిమెంట్స్ ను దెబ్బతీసేట్లుగా వ్యవహరించడం. తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకం. దాదాపుగా 40 నియోజకవర్గాల్లో వారు గెలుపోటముల్ని నిర్దేశిస్తారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్కే సెటిలర్లు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. సెటిలర్లు ఓట్లు వేయకపోతే కార్పొరేటర్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేది. అయితే ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, కేటీఆర్ చేసిన కామెంట్లు, ఐటీ ఉద్యోగుల నిరసనలను అడ్డుకోవడం వంటి వాటితో సెటిలర్ల మద్దతు ప్రశ్నార్థకంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. వీరి మద్దతు తమకే ఉండేలా చూసుకోవడం బీఆర్ఎస్కు ఓ కీలకమైన సవాల్ అనుకోవచ్చు. ఈ ప్రభావాన్ని గుర్తించిన నేతలంతా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు, దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్కు ఉన్న 5వ సవాల్ ప్రజలతో తామే కావాలని అనిపించేలా చేసుకోవడం. మార్పు కోరుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు వచ్చే మొదటి ఆలోచన. అధికార పార్టీ నేతలు ప్రజలకు ఇలాంటి ఆలోచన లేకుండా చేయడం ఓ సవాల్లాగా తీసుకుని చేయాల్సి ఉంటుంది. ఎదురుగా బలమైన ప్రత్యామ్నాయం కనిపిస్తున్నప్పుడు అది చాలా ముఖ్యం. ప్రత్యామ్నాయం లేదు అనిపించేలా చేయగలగాలి. కానీ మొదటి 4 ఏళ్లు ఆ విషయంలో సక్సెస్ అయినా చివరికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో ముఖాముఖి పోరులో నిలబడాల్సి వస్తోంది. బలమైన ప్రత్యామ్నాయంగా ఎదురు నిలబడింది. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటే ప్రత్యామ్నాయం ఉంది. అలాంటి ఆలోచన ప్రజల్లో రాకుండా రాజకీయం చేయాల్సిన ఓ ఛాలెంజ్ బీఆర్ఎస్ ముందు ఉంది. చివరిగా బీఆర్ఎస్ ముందున్న సవాల్ వద్దనుకున్న కవచకుండలం లాంటి సెంటిమెంట్ను పెంచుకోవడం. బీఆర్ఎస్ పార్టీకి పునాది తెలంగాణ సెంటిమెంట్. కేసీఆర్ ఏం ఆలోచించారో కానీ ఆ పునాదుల్ని కాదనుకుని పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. కానీ జాతీయ రాజకీయాల్లో ఆయన చేస్తున్నదేమీ లేదు. కానీ పార్టీ పేరులో తెలంగాణ లేకుండా చేసుకున్నారు. ఇది ఎలా లేదన్నా తెలంగాణ సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికే ఇటీవల కాలంలో పేరు మార్పు అంశం గుర్తుకు రాకుండా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. వీలైనంత వరకు కేసీఆర్ తెలంగాణ కోసమే ఉంటారన్న అభిప్రాయాన్ని కల్పించడమే చివరి సవాల్. కేసీఆర్కు ఓట్లేసినా ఢిల్లీ వెళ్తారు అనిపిస్తే ఓటర్లు కేసీఆర్కు కాదు ఓటేసేది అనే భావనకు వస్తారు. అది ఇబ్బందికరమే. రాజకీయాలన్నాక ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రతి పార్టీకి సవాళ్లు ఉంటాయి. వాటిని ఎంత సమర్థంగా డీల్ చేస్తారు అన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈసారి అలాంటి సవాళ్లు బీఆర్ఎస్కు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.